బసవరాజు గారికి కార్ యాక్సిడెంట్ కేసులో హెల్ప్ చేద్దామంటే అవ్వట్లేదు. యాక్సిడెంట్ కేసు నెత్తినేసుకోవడానికి ఎవరు దొరుకుతారు సార్? మినిమం 7 years పడుతుంది బయటికి రావడానికి. అది మనకి తెలుసాయా? నేరం ఒప్పుకునేవాడికి చెప్తావా ఏంటి? కానీ దొరకాలి కదా సార్. ఎక్కడ దొరుకుతారు బక్రగాడు? అదిగో సార్. బకరగాడు, వెళ్ళి రమ్మను. సెల్ ఓపెన్ చేయి. ఏ బాబు ఇట్రా. ఎస్ఐ గారు పిలుస్తున్నారు, వెళ్ళు. కూర్చో. పర్లేదు సార్. కూర్చోవయ్యా. నిన్ను చూస్తే జాలేస్తుందయ్యా. వేల కోట్లు ఎగ్గొట్టినోళ్లే బయట దర్జాగా తిరుగుతుంటే ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం నిన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సార్, నేను కూడా ఎలాగోలా కట్టేస్తాను సార్. స్టార్టప్ కంపెనీ కోసమే ఆ లోన్ తీసుకున్నాను సార్. తెలుసమ్మా, నిన్ను చూడగానే చాలా డీసెంట్ ఫెలో అని, చాలా గొప్ప ఫ్యూచర్ ఉన్న కురవాడు అనిపించింది. కానీ ఏం చేస్తాం, చట్టం మన చుట్టం కాదు కదా. ఫ్రాడ్ అండ్ చీటింగ్ కేసు బుక్ చేయాల్సి వచ్చింది. ఎంత కదన్నా ఖచ్చితంగా 5 years శిక్ష పడుతుంది సార్. సార్, అంత మాట అనకండి సార్. అసలు నా వైఫ్ ప్రెగ్నెంట్ సార్. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు సార్. అయ్యయ్యో పాపం. 5 ఏళ్ళు అంటే నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసరికి 4 ఏళ్ల పిల్లాడు నడుచుకుంటూ వస్తాడు. సార్ సార్ ప్లీజ్ సార్, నా బిడ్డ నేను ఒక ఖైదీగా చూస్తే నేను తట్టుకోలేను. దానికంటే నేను చచ్చిపోవడం బెటర్ సార్. అయ్యయ్యో, ఏంటయ్య అంత మాట అంటున్నావు? సార్ ప్లీజ్ సార్, మీరే ఏదో ఒక రకంగా హెల్ప్ చేయండి సార్. ఈ కేసు నుండి నన్ను బయటపడండి సార్. సో చెయ్యొచ్చు, కానీ సార్ మీకు కాల్ పట్టుకుంటాను సార్. ఏంటి? ప్లీజ్ సార్, మీరే ఏదో ఒక హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్. ఒక దారుంది, కానీ అందులో ఒక చిన్న రిస్క్ ఉంది. నువ్వు చేయలేవులే. సార్ అలా అనకండి సార్. ఎంత రిస్క్ అయినా సరే ఈ కేసు నుంచి బయటపడితే చాలు సార్. ఏం లేదయ్యా, కేసు చిన్నదే, పెద్దింటి వాళ్ళది. డబ్బులు కూడా ఇస్తారు. కాకపోతే ఒక 1 వారం రోజులు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నీకు నచ్చకపోతే వద్దులే, కానీ నీ కేసులో శిక్ష 5 ఏళ్లు పడుతుంది. కానీ ఇందులో జస్ట్ 1 వారం రోజులే. తర్వాత బయటికి రాగానే అమౌంట్ కూడా సెట్ చేస్తాం. దాంతో నువ్వు నీ లోన్ కూడా తీర్చేయచ్చు. బాగా ఆలోచించుకుని చెప్పు. తొందర ఏం లేదు. ఏదో నీకు సాయం చేద్దాం అనుకున్నాను, అంతే. ఆలోచించేదేం లేదు సార్. 1 వారం రోజుల్లో బయటపడతానంటే మీరు చెప్పిన కేసులో నేను హ్యాపీగా ఒప్పుకుంటాను సార్. అంతేనయ్యా, జస్ట్ 1 వీక్, లేదంటే ఒక 10 రోజులు. సరే సార్, అయితే మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, నువ్వు అక్కడ వెయిట్ చెయ్యి. పేపర్స్ మీద సైన్ చేయాలి. కానిస్టేబుల్ తీసుకెళ్ళు. ఓకే సార్, పద. హలో బసవరాజు గారు, మీ కేసులో జైలుకి వెళ్ళడానికి ఒక అబ్బాయిని సెట్ చేశాను. మీరు అమౌంట్ రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు, మీ అమౌంట్ ఇప్పుడే పంపిస్తాను. అలాగే సార్. హలో తులసి, నేను మీ వదిన్ని మాట్లాడుతున్నాను. వదినా, ఈ నంబర్ ఎవరిది? పక్కింటి వాళ్ళ తులసి. మీ చిన్నన్నయ్య హరీష్ని పోలీసులు తీసుకెళ్లారు. ఏంటి వదినా నువ్వు అనేది? నేను పోలీసులు తీసుకెళ్ళడం ఏంటి? ఏవో లోన్ డబ్బులు కట్టలేదని వచ్చారు. అప్పు తీసుకుని తిరిగి కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నావని నీ మీద కంప్లైంట్ వచ్చింది. సార్ నాకు ఒక 4 రోజులు టైం ఇవ్వండి సార్, కట్టేస్తాను. 10 లక్షలు అప్పు తీసుకొని 2 ఏళ్లైంది. ఇప్పటి వరకు వడ్డీకే దిక్కులేదు. ఇప్పుడు మొత్తం 4 రోజుల్లో ఎలా తీరుస్తావు? కానిస్టేబుల్స్. సార్ మరి పెద్దన్నయ్య ఎక్కడున్నాడు? మీ పెద్దన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా. సరే వదినా, నువ్వేం కంగారు పడద్దు.
నేను ఇప్పుడే వెళ్ళి చిన్నన్నయ్యని కలుస్తాను. సరే తులసి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే వదినా. తులసి హరీష్ని ఎలాగైనా కాపాడుతుంది. ఏవండి, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకు తులసి, ఏమైంది? మా చిన్నన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారంట. పోలీసులా? వదిన ఇప్పుడే ఫోన్ చేసింది. బావగారిని అరెస్ట్ చేయడం ఏంటి? పద వెళ్దాం. సార్, ఇదిగోనయ్యా, దీని మీద సంతకం పెట్టు. సార్ ఒకసారి చదవచ్చా సార్? హేయ్, నేనేదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇలా డౌట్లు పడతావేంటయ్యా? వద్దులే, నువ్వు వెళ్ళిపో. నీ కేసులో కనీసం 5 ఏళ్లు శిక్ష పడుతుంది. నువ్వు జైలుకి వెళ్తావు. ఏకనే ఇష్టం. సారీ సార్, సైన్ చేస్తాను. ఎటువంటి ఇదిగోనయ్యా, హాఫ్ అమౌంట్ ఇప్పుడే వచ్చింది. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్ సార్. తీసుకెళ్ళు. ఓకే సార్, పద. ఇదేంటి, ఏం జరుగుతుంది? రా తులసి. నమస్తే సార్, కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. మా బావగారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట. మీ బావగారంటే? హరీష్, మా అన్నయ్య సార్. ఓ, హరీష్ గురించి వచ్చారా? అవునండి. అసలు కంప్లైంట్ ఎవరిచ్చారు? మీరు ఎలా అరెస్ట్ చేశారు? సార్, అది అరెస్ట్ చేసిన మాట నిజమే, కానీ పాపం బాగా రిక్వెస్ట్ చేసి 1 మంత్ గడువు అడిగేసరికి ఇందాకే వదిలేసాం సార్. వదిలేశారా? మా అన్నయ్యని వదిలేశారా? అవునమ్మా, ఇందాకే వెళ్ళిపోయాడు.